ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యాన్ని మనం చదివినప్పుడు ఆజ్ఞతో కూడినటువంటి వాగ్దానం దేవుడు ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు. అవును, దేవుని యొక్క మాటలు మన యందు ఉండాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉండాలి, దేవుని యందు మనము నిలిచి ఉండాలి. అప్పుడు మనం ఏది అడిగినా మనం చేసే ప్రార్థనకు ఫలితం కలుగుతుంది, మన ప్రార్థనకు జవాబు వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అంతేకాదు, మనం ఏది అడిగితే అది పొందుకునేటువంటి స్థితి కలుగుతుంది. అందుకే వాక్యం గల మనసు మన హృదయానికి ఉండాలి, వాక్యం గల మనసు కలిగి ఉండాలి. వాక్యం గల మనసు అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చే మనసు మనకు ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. యోహాను సువార్తలో మనము చదివాం కదా. అలాగే విశ్వాసం గల మనసు మనకు ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము అని వాక్య భాగం సెలవిస్తుంది కదా. విశ్వాసం గల మనసుతో మనము ప్రార్థించినప్పుడు అసాధ్యమైనవి సాధ్యముగా మార్చబడతాయి. దేవునికి అసాధ్యం అంటూ ఏమీ లేదు కదా. ఇంకా మూడవదిగా దాతృత్వం గల మనస్సు మనకు ఉండాలి. యెషయా గ్రంథం 58:8-9 వచనాలను గమనించినట్లయితే, నీ ఆహారం ఆకలిగొనిన వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఎంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నానను. ఇతరులను బాధించుటయు, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాటలాడుటయు నువ్వు మాని, ఆశించిన దానిని ఆకలిగొనిన వానికిచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరిచిన ఎడల చీకటిలోని వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె నుండును. ప్రైజ్ ద లార్డ్. ఇలా చదువుకుంటూ వెళ్తే అద్భుతమైన వాక్యాలు దేవుడు మనకి ఇచ్చారు. ప్రైజ్ ద లార్డ్. అంటే దాతృత్వం గల మనస్సు మనం కలిగి ఉన్నప్పుడు చీకటిలో మన వెలుగు వేకువ చిక్కవలే ప్రకాశిస్తుందంట. మన నీతి మన ముందర నడిచిపోతుందంట. మనకి స్వస్థత శీఘ్రంగా లభిస్తుంది అని దేవుడు సెలవిస్తున్నారు. కాబట్టి ఆశించిన దానిని ఆకలిగొనిన వానికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచే విధంగా మనం ఉండాలి. అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్తున్నారు కదా, ఇయుడి మీకు ఇవ్వబడును అని కూడా దేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇచ్చే హృదయం కలిగి ఉంటే సమృద్ధి మనం పొందుకుంటాం. దాతృత్వం గల మనసు మనకు ఉండాలి. మనకి కలిగి ఉన్న దానిలో ఇతరులకు సహాయం చేసే మనసు మనం కలిగి ఉన్నప్పుడు ఆశీర్వాదం సమృద్ధిగా మనకి లభిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. నీవు చేసిన ప్రార్థనలు దేవుని చిత్తానికి అనుగుణంగా మారినప్పుడు నీవు చేసిన ప్రార్థన ఫలభరితం అవుతుంది. కాబట్టి నీవు యేసులో నిలిచి ఉండాలి, ఆయన వాక్యంలో జీవించాలి, విశ్వాసంతో అడగాలి. అప్పుడు నీ ప్రార్థనలు దేవుని చిత్తంలో సఫలమవుతాయి. కాబట్టి నీవు నేను విశ్వాసము, సహనము, కృతజ్ఞత, పరిశుద్ధత, ప్రేమలో అభివృద్ధి చెందుతాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పవిత్రమైన పుణ్య పదాలకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ రోజంతా నీ కాపుదల భద్రత ఇవ్వండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకి, కాలేజీకి, స్కూల్కి వెళుతున్న బిడ్డలకి మీరు తోడు నీడగా ఉండండి. వారి హస్తాలకి నీ హస్తం తోడు ఉంచండి. వారి వాహనాలపై నీ కాపుదలు ఉంచండి అయ్యా. చుట్టూను దోతలు ఉంచండి ప్రభా. ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న వారిని, నేను ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకున్న వారికి ఉద్యోగాలు ఇచ్చి అందరినీ ఆశీర్వదించి దీవించండి. బలహీనలు, రోగులుగా ఉన్న వారిని ముట్టి బాగుపరచండి. ఈరోజు ఆశీర్వాదాలు నాయనా అందరిపైన కుమ్మరించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకొనమని, క్షేమంతో నింపమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుచున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.